వెల్కమ్ టు మై ఛానల్ వచ్చిందని తెలుగు వర్డ్. నేను మీ హాస్టల్ కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చేసా. అదే చికెన్ రెసిపీ. ఏంటిది అనుకుంటున్నారా? అదే చికెన్ మంచూరియా. ఏంటంటే చిల్లీ పౌడర్, ఉప్పు, టర్మరిక్ పౌడర్ ముందే కలిపి పెట్టుకున్నాం. సో వీటికి కావాల్సినవి ఏంటంటే చికెన్, ఎగ్, జింజర్ పేస్ట్, మైదా, కార్న్ఫ్లోర్. సో ముందు బ్యాటర్ కలిపాము కాబట్టి ఇందులో ఎగ్ గాను జింజర్ పేస్ట్ వేసుకోవాలి. ఎగ్, ఇందులో జింజర్ పేస్ట్ మనం యాడ్ చేసుకోవాలి. ఒక 1.5 టీ స్పూన్ అలా యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి మనం మొత్తం. చూసారు కదా, ఇలా అంతా చికెన్ని మనం ఇలా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకున్నాం కదా. సో దీన్ని మనం ఇప్పుడు 1 అవర్ ఒక సైడ్కి ఇలా పెట్టుకోవాలి. 1 అవర్ అయిపోయాక చికెన్లో ఏమేమి కలిపానంటే చిల్లీ పౌడర్, సాల్ట్, టర్మరిక్ పౌడర్, ఎగ్, జింజర్ పేస్ట్. సో 5 ఇంగ్రీడియంట్స్ కలిపి 1 అవర్ అలా పెట్టాలి చికెన్ని. 1 అవర్ అయిపోయింది, మనం తీసుకొచ్చేద్దాం. ఇందులో మనం మైదా కార్న్ఫ్లోర్ యాడ్ చేయాలి. సో మైదా ఎన్ని వేయాలంటే 4 స్పూన్స్ ఇందులో వేసుకోవాలి మనం మైదాని. 4. అదే మైదాతో పాటు కార్న్ఫ్లోర్ కూడా మనం 4 వేసుకోవాలి. 1 2 3 4. చూసారు కదా. సో దీన్ని ఇప్పుడు మనం మొత్తం కలిపేసుకున్నాం. ఈ పౌడర్ ఇలా చికెన్లో మొత్తం ఈ పౌడర్ని కలిపేసుకోవాలి. అప్పుడు మన బ్యాటర్ రెడీ అయిపోయింది. చూసారు కదా, ఇలా మొత్తం కలిపేసుకోవాలి. సో ఇందులో 4 స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ అండ్ 4 స్పూన్స్ ఆఫ్ మైదా యాడ్ చేయాలి. యాడ్ చేసాక ఇలా కలుపుకోవాలి. చూసారు కదా, మన బ్యాటర్ రెడీ అయిపోయింది. చూడండి, అంతా మిక్స్ చేసేసాం కదా. సో ఇప్పుడు మనం చికెన్ మంచూరియా చేయడానికి బ్యాటర్ రెడీ అయిపోయింది. మనం చికెన్ మంచూరియా చేసే కన్నా ముందు బాండిలో ఆయిల్ వేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకున్నాం. అది హీట్ అవ్వడానికి టైం అయింది కాబట్టి అంతలోకి మనం మిక్స్ చేస్తూ ఉండాలి. అండ్ ఆయిల్ అయిపోయేలోపు, హీట్ ఎక్కేలోపు మీరు ఏం చేయాలో గుర్తుంది కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. తొందరగా కింద చేసేయండి. అంతలోకి ఇది కలుపుతున్నాయి కదా. మన ఆయిల్ హీట్ అయిపోయింది. సో ఇప్పుడు మన చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. మొత్తం బ్యాటర్ కలిపేసుకున్నాం కాబట్టి. సో ఒక్కొక్క పీస్ వేస్తే మనకి అతుక్కోకుండా వస్తుంది. చూడండి, ఇలా ఒక్కొక్కటి నేను స్పూన్తో వేస్తున్నాను. సో ఇలా ఇక్కడ ఉన్న చికెన్ మొత్తం మనం ఇలా డీప్ ఫ్రై చేసుకోవాలి. నాకు చికెన్ ఇష్టం కానీ చేతితో పట్టుకోవటం అంటే ఇష్టం ఉండదు, పచ్చిది ఇష్టం ఉండదు. కానీ ఫ్రై అయిపోయాకంటే నాకు చికెన్ చాలా ఇష్టం. చూసారు కదా, ఇలా మొత్తం చికెన్ని ఇలా మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కొంచెం కలర్ ఇంకొంచెం బ్రౌనిష్ వచ్చాక తీసేయాలి. సో ఇప్పుడు మనం ఈ చికెన్ని తీసేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ చికెన్ని తీసేసుకున్నాం. చూసారు కదా, ఇలా డీప్ ఫ్రై చేసినవి ఈ కలర్లో వచ్చాక ఒక ప్లేట్లోకి వీటిని మార్చుకోవాలి. చూసారే. సో ఇవి అయిపోయినాయి కాబట్టి ఇంకొన్ని మనం బాండిలో యాడ్ చేయాలి. చూసారు కదా, ఇలా అన్ని మనం చికెన్ పీసెస్ వేసుకోవాలి. సో ఈ చికెన్ పీసెస్ అన్ని మనం అన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, చికెన్ మంచూరియా మీరు కూడా నేను చేసినట్టు చేసి టేస్ట్ ఎలా ఉందో అండ్ ఆల్సో మీరు ట్రై చేశారో లేదో కూడా కామెంట్లో చెప్పండి. అండ్ నా యూట్యూబ్ ఛానల్లో నా రెసిపీస్ నచ్చుతుంటే ఒక లైక్ ఇవ్వండి. నాకు ఎంతమందికి నా రెసిపీస్ నచ్చుతున్నాయో తెలుస్తుంది. సో ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్నాం కదా. సేమ్ ఇందాక చేసిన ప్రాసెస్లోనే మనం స్పూన్తో అటు ఇటు ఇప్పుడు ఇది కూడా అయిపోయినాయి, తీసేద్దాం. చూసారు కదా, ఇలా అన్నీ డీప్ ఫ్రై చేసేసుకున్నాను నేను.
మొత్తాన్ని ఇప్పుడు ప్లేట్లోకి మార్చేసుకుందాం. ఇలాగా అన్నిటినీ డీప్ ఫ్రై చేసాం కదా, ఇది అయిపోయింది కదా. ఈ బాండిని ఆపేసి ఈ బాండిని పక్కన పెట్టుకొని వేరే బాండి పెట్టుకున్నాం. ఇక్కడ బాండి పెట్టాం కదా, ఇందులో ఈ ఆనియన్స్ చిల్లీస్ అవన్నీ వేసేసుకుందాం. చూసారు కదా, అన్ని వెజిటేబుల్స్ వేసేసుకుందాం. ఒక స్టిక్ తీసుకున్నాం మనం. సో ఈ చికెన్ని మనం ఇది తయారు చేసుకునే ముందు ఇక్కడ పెట్టేసుకుందాం. ఇందులో ఏంటంటే దీనికన్నా ముందు ఇక్కడ కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఆ కార్న్ఫ్లోర్లో వాటర్ మిక్స్ చేయాలి. చూడండి, సో ఇలా కొంచెం వాటర్ యాడ్ చేసాం కదా, ఈ కార్న్ఫ్లోర్ పౌడర్ని ఇందులోనే ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూసారు కదా ఇలా తయారైంది. సో ఇది ఇందులో వేసేయాలి. సో వాటర్ ఇందులో యాడ్ చేసాం కదా, మనం ఈ వాటర్ని మిక్స్ చేసేస్తాం కదా. సో చూసారు కదా మన ఆనియన్స్ కూడా వేగినాయి. సో ఇందులో మనం సాసెస్ని యాడ్ చేద్దాం. ఇందులో రెడ్ చిల్లీ సాస్, అన్నీ కొంచెం కొంచెం మనం యాడ్ చేసుకోవాలి. రెడ్ చిల్లీ సాస్ యాడ్ చేసాం కదా, గ్రీన్ చిల్లీ సాస్ సరే కదా, గ్రీన్ చిల్లీ సాస్. సో ఇప్పుడు ఇందులో మనం షెజ్వాన్ సాస్, మనం బయట రెస్టారెంట్స్లో అలా వేస్తారు కదా, అదే షెజ్వాన్ సాస్. సో ఇందులో కొంచెం యాడ్ చేసుకున్నాం. స్పైసీ ఎక్కువ కావాలన్నప్పుడు కొంచెం ఎక్కువ, స్పైస్ తక్కువ అయితే కొంచెం తక్కువ. సో యాడ్ చేసాం కదా. అండ్ గరం మసాలా ఫ్లేవర్ కాబట్టి కొంచెం యాడ్ చేయాలి. ముందు ఇది మనం మిక్స్ చేసేద్దాం. అండ్ సారీ మర్చిపోయే ఏంటంటే సోయా సాస్, ఇది కూడా కొంచెమే యాడ్ చేయాలి. అన్నీ కొంచెం కొంచెం యాడ్ చేయాలి. సో వీటన్నిటిని ఇలా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం యాడ్ చేయాలి. ఇక్కడ కారం ఉంది. సో మన టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం మనం యాడ్ చేసుకుందాం. ఎందుకంటే ఆల్రెడీ బ్యాటర్లో మిక్స్ చేసాం కాబట్టి ఈ ఉప్పు కారం ఇప్పుడు వేసేది కొంచెం తగ్గించుకోవాలి మనం. చూసారు కదా, ఇప్పుడు వీటిని మనం మిక్స్ చేసుకుందాం. లాక్డౌన్ కరోనా టైం కాబట్టి బయటకు వెళ్ళి తెచ్చుకోకండి. నా ఛానల్లో వీడియోస్ చూసి రకరకాల స్నాక్స్ డైలీ చేసుకోండి, మీకు పెట్టండి. అండ్ రెస్టారెంట్ స్టైల్లో చేయడానికి నేను ట్రై చేస్తున్నాను నాకు వచ్చినట్టు. సో ఇదైతే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మొత్తం కలిపాను కాబట్టి ఇప్పుడు ఇందులో చికెన్ యాడ్ చేసేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఇలా చికెన్ మొత్తం ఈ ఇందాక మనం తయారు చేస్తున్నాం కదా సాసెస్తో, అందులోనే మనం ఇలా చికెన్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. చూసారు కదా, ఎగ్ యాడ్ చేసాం కదా బ్యాటర్ కలిపేటప్పుడు. సో ఎగ్ యాడ్ చేసాం కాబట్టి ఒక మంచి కోటింగ్ వస్తుంది. చూసారు కదా, ఇలా కలుపుకోవాలి. చూసారా, కుకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి కూడా మమ్మీకి హెల్ప్ చేస్తూ ఉంటాను. అందుకే నేను ఇలాగా అప్లోడ్ చేస్తున్నాను వీడియోస్. అందుకు నేను వెరైటీ ఫుడ్స్ చేయగలుగుతున్నాను. నేను ఇంకా కొన్ని నేర్చుకొని వెరైటీగా రెస్టారెంట్ స్టైల్లో కొత్త కొత్త రెసిపీస్తో నేను ముందుకు రావడానికి ట్రై చేస్తాను నేను. చూసారు కదా, ఇప్పుడు మన చికెన్ రెడీ అయిపోయింది. ఇలాగ గ్రేవీగా రావాలి. కొంచెం గ్రేవీ ఎక్కువ అంటే లిటిల్ వాటర్ అండ్ సాసెస్ ఎక్కువ యాడ్ చేసుకుంటే కొంచెం గ్రేవీ వస్తుంది. నేను కొంచెం ఇలా డ్రైగానే తింటాను, సో కొంచెమే యాడ్ చేస్తాను. మీరు కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను కెచప్, సో స్పైస్ తక్కువ కావాలన్న వాళ్ళు కెచప్ యాడ్ చేసుకోవచ్చు. ఇది నా స్టైల్, సో నేను కారం ఎక్కువ తింటాను, అందుకే ఇలా కెచప్ యాడ్ చేసుకోను. నేను షెజ్వాన్ సాస్ ఎక్కువ వేసుకుంటాను, ఎందుకంటే స్పైసీగా ఉంటుంది కాబట్టి. సో చూసారు కదా, ఇప్పుడు మనం ఈ మంచూరియాని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ ఆపేసేసి సర్వ్ చేసేసుకుందాం. సో ఒక ప్లేట్ తీసుకున్నాం. ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం మనం. చూసారు కదా, ఇంత టేస్టీ అను రెస్టారెంట్ లుక్ కూడా వచ్చింది.
ఎందుకు ఈ లుక్ వచ్చిందంటే సాసెస్ యాడ్ చేసాం. చాలా మంది ఫుడ్ కలర్ యాడ్ చేస్తారు, అదే అన్హెల్దీ ఫుడ్ కలర్. సో నేను ఫుడ్ కలర్ యాడ్ చేయను, కానీ చూసారు కదా కలర్గా వచ్చింది రెడ్డిష్ షేడ్లో. బాగుంటుంది, టేస్ట్ కూడా నాకు చాలా ఇష్టం మమ్మీ చేసింది ఇది. సో చూసారు కదా మంచి రెడ్ లుక్లో బ్యూటిఫుల్గా మొత్తం నీట్గా నాకు నచ్చిద్ది. ఇలాగా నేను ఎక్కువ మా మమ్మీ దగ్గర వంటకాలు చాలా నేర్చుకున్నాను. సో అవన్నీ నేను ఇవాళ యూట్యూబ్లో చూపిస్తున్నాను కదా, మీరు కూడా చూడండి. అండ్ అవి చూడాలంటే మీకు వీడియోస్ పక్కన సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఉంటుంది కదా, ఆల్ చేసేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి. చూసారు కదా. సో ఇలాంటి మంచిగా మీరు కూడా ట్రై చేయండి ప్లీజ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెచ్ఎన్ఎల్ తెలుగు వాళ్ళు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ బాయ్.